ఈరోజు ఒక విషయాన్ని మాత్రం మీతో ఖచ్చితంగా నేను చెప్పగలను. OnePlus 9RT మొబైల్ ఫోన్కి ఒక మంచి కాంపిటేటివ్ మొబైల్ ఫోన్ ఇంకా చెప్పాలన్నట్లయితే దాన్ని ఓవర్కమ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో రీసెంట్గా Xiaomi మొన్న లాంచ్ చేసినటువంటి MI 11T Pro Xiaomiకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే మన ఛానల్లో చేశాను. ఒకవేళ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ మొబైల్ ఫోన్ అయితే ఆల్మోస్ట్ నేను 2 వీక్స్ నుంచి నా ప్రైమరీ డ్రైవర్ కింద అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ 2 వీక్స్లో నాకు అనిపించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి, కాన్ ఎలిమెంట్స్ ఏంటి, ఏ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఏ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయకూడదు అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే డిస్ప్లే పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ కావాలనుకుంటున్నారో అండ్ డిస్ప్లేలో ఓటీటీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నారో అండ్ లేదా బెస్ట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మీరు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బీస్ట్ కాదు, ది బీస్ట్ అని నేను చెప్తాను. సో సింప్లీ అమేజింగ్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ని మనకు తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో ఏ విధమైనటువంటి ఎల్పిటిఓ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయదు, కానీ దీంట్లో ఉన్నటువంటి అడాప్టివ్ సింక్ టెక్నాలజీ తోటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా మీరు వాడుతున్నటువంటి అప్లికేషన్ బేస్ చేసుకొని ఇది స్విచ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్టాండర్డ్ 60 Hz లేదా 120 Hz ఇట్లా మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు స్విచ్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే మనకి MEMC టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికే మీకు 480 Hzగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక గేమింగ్ కోసం చూస్తున్నా కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే ఒకవేళ మీరు కనుక ఓటీటీ కంటెంట్ ముఖ్యంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటివి చూస్తున్నారు అన్నట్లయితే డాల్బీ విజన్ అండ్ HDR10+ సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి 10-bit ప్యానల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సాధారణంగా మనకి 8-bit ప్యానల్స్ని ఎక్కువగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తుంటాం. దీంట్లో 10-bit అంటే మోర్ ఎక్యురెన్సీ కలర్స్, అలాగే మోర్ కలర్స్ని అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇవే కాదు, ఇందులో మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి అప్ టు 1000 నిట్స్ దాకా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సాధారణంగా అంటే రెగ్యులర్గా ఇండోర్ కండిషన్లో మీరు కనుక వాడుతున్నారు అన్నట్లయితే కనుక 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సన్లైట్ మోడ్ అని చెప్పి ఉంటుంది, అది కనుక యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు అప్ టు 1000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏ బ్రైటర్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం పూట మీరు బయట ఎండలో పూర్తిగా కంప్లీట్ ఎండలో మీరు తిరిగినా కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ లేకుండా, అంటే మనం షేడ్స్ కనుక్కుందా లేదా బ్రైట్నెస్ తక్కువ ఉంది అనేటువంటి ఫ్యూచరే లేకుండా ది బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పే నా అభిప్రాయం డిస్ప్లే సెగ్మెంట్లో ముఖ్యంగా. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇట్లా మరిన్ని ఫీచర్స్ అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో ఎవరైతే బేసికల్లీ డిస్ప్లేకి మెయిన్ ప్రయారిటీ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయాల్సిందే. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీంట్లో మనం ఆడియో టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ వీడియోలో డిస్ప్లే పరంగా ది బీస్ట్ ఇచ్చినప్పుడు ఆడియో క్వాలిటీ కూడా దాన్ని మ్యాచ్ అయితే చేయాలి కదా. సో దీంట్లో వచ్చినప్పటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఆడియో క్వాలిటీ అయితే టూ గుడ్, బట్ లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకొంచెం లౌడ్నెస్ ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీరు ఆస్వాదించవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి హర్మాన్ కార్డాన్కి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ డాల్బీ ఆడియోతో పాటు మనకు వచ్చేటప్పటికి ఇందులో హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్ కూడా మన ముందుకు తీసుకొచ్చారు. క్వైట్ ఇంట్రెస్టింగ్, చాలా 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 ప్రీమియంగా ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం లౌడ్నెస్ ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే అసలు కంపెనీ హైలైట్ చేస్తుంది ఇది. మరి ఇది నేనైతే దీంట్లో కొంచెం మిక్స్డ్గా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ప్రో, మరొక రకంగా చెప్పాలి అన్నట్లయితే కనుక దీన్ని కాన్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. కాన్ కింద అంటే పూర్తిగా కాన్ కాదు, సో దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో దీంట్లో మనకి ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అనేది రావడం జరగదు, 4500 mAh దొరుకుతుంది. వేరే ఇందులో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొని రావడంతో పాటు ప్యారలల్గా వీళ్ళు
120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. కంపెనీ క్లెయిమ్ చేయటం ఇందులో 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 17 మినిట్స్ టైం పడుతుందని అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. 17 కదా, అరౌండ్ 18.5 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఓవరాల్గా 19 మినిట్స్ వేసుకోండి. సో 2 మినిట్స్ డజంట్ మ్యాటర్. బట్ ఒకవేళ మీరు కనుక నార్మల్గా డే టు డేలో రెగ్యులర్గా మొబైల్ ఫోన్ వాడుతూ కనుక మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే ఇది అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికే 34-35 మినిట్స్ టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో బేసికల్లీ దీనికి కంపెనీ చెప్పడం ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి లొకేషన్ సర్వీసెస్, ఫ్లైట్ మోడ్, బ్లూటూత్ ఇలాంటి వాటన్నిటిని ఆఫ్ చేసి 1 to 100% మీరు ఛార్జ్ చేయడానికి 17 మినిట్స్ టైం తీసుకున్నారు. అఫ్ కోర్స్ దాన్ని కూడా నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్లీ వర్కింగ్. బట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఫ్లైట్ మోడ్ పెట్టో, లొకేషన్ సర్వీసెస్ని ఆఫ్ చేసో, లేదంటే బ్లూటూత్ ఆఫ్ చేసో, లేదా ఇలాంటి ఎడిషనల్ సర్వీసెస్ అన్నిటిని ఆఫ్ చేసి అయితే మనం ఛార్జ్ చేయం. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అరౌండ్ 34-35 మినిట్స్ ఆఫ్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి రెగ్యులర్ డే టు డే లైఫ్లో. ఒకవేళ లేదు వీళ్ళు అన్నట్లు 17-18 నిమిషాల్లో కంప్లీట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు వీటన్నిటిని కనుక ఫాలో అయ్యారు అన్నట్లయితే సేమ్ కంపెనీ చెప్పినట్లుగా అరౌండ్ 18-19 మినిట్స్లో మీకు 100% ఛార్జ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఛార్జింగే మెయిన్ ప్రయారిటీ, 19 నిమిషాలు లేదా 15 నిమిషాల కోసమే నేను ఫోన్ తీసుకుంటున్నాను అన్నట్లయితే కనుక అక్కడ మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా నాకైతే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి నార్మల్ మొబైల్ ఫోన్ వర్కింగ్ కండిషన్లో అరౌండ్ 35 మినిట్స్, 34-35 వేర్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేసినటువంటి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు, వీటిని ఆఫ్ చేశారు అన్నట్లయితే నాకు 19 మినిట్స్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసినంటే ఈవెన్ అంత ర్యాపిడ్గా ఛార్జ్ అవుతున్నా కానీ ఫోన్ లైట్గా వామ్ అవుతుందే కానీ పెద్దగా నాకు వామ్నెస్ కూడా ఏం కనిపించలేదు. సో ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని బిల్ట్ క్వాలిటీ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్, అది కూడా విక్టర్స్ గ్లాస్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రేర్ కూడా మనకి గ్లాసే. మధ్యలో ఉండేటువంటి చాజీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే, టఫ్ అండ్ ప్లాస్టిక్తోనే దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ వీళ్ళు కొంచెం అల్యూమినియం కైండ్ ఆఫ్ ఫ్రేమ్ని యూస్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ అక్కడ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రీమియం మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్ని తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెంటర్ చాజీ దగ్గర. సో ఫ్రంట్ అండ్ బ్యాక్లో మాత్రం రియల్లీ దే నెయిల్డ్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ఇవే కాదు, దీంట్లో మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో IP53 బదులుగా వీళ్ళు 56 అలా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని మనకి ప్రీమియం కేటగిరీ కింద లాంచ్ చేశారు కాబట్టి. ఎనీవే క్వైట్ స్ప్రిల్ ప్రూఫ్, అంటే చిన్నపాటి వర్షపు చినుకులకి అండ్ అఫ్ కోర్స్ చిన్న చిన్న వాటర్ స్ప్రిల్కి అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. అంతేగాని మీరు డీప్ వాటర్లోకి వెళ్ళి స్విమ్మింగ్ ఇట్లాంటివి అయితే చేయకండి. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడాలి. సో నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ షామీకి సంబంధించినటువంటి UI కూడా చాలా 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 క్లీన్గా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ MI11 హైపర్ చార్జ్, అలాగే MI11iలో కూడా నేను ఇలాగే అబ్జర్వ్ చేశాను. ఎక్కడ మీకు బ్లాట్వేర్ అనేది ఉండదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని, అలాగే UFS 3.1 స్టోరేజ్ని మనకు ప్రొవైడ్ చేశారు. రీడ్ అండ్ రైట్ డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే మీకు విర్చువల్ మెమరీ సపోర్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అప్ టు 2GB లేదా 3GB దాకా మీరు మాక్సిమం ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కెమెరా పరంగా కూడా క్వైట్ ఓకే. దీంట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆ 2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే తీసేశారు. బేసికల్లీ అది యూజ్లెస్. సో దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మనకు రావడం జరుగుతుంది. అండ్ మరొక 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. ఒకవేళ మీరు వ్లాగింగ్ లేదా ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మంచి మంచి డీసెంట్ ఫోటోగ్రఫీస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక మ్యాక్రో లేదా పోర్ట్రేట్ షాట్ కోసం మనకి ఇక్కడ మరొక 5 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది క్వైట్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. సో కెమెరాలో అయితే పెర్ఫార్మెన్స్ హై ఎండ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో క్వైట్ డీసెంట్ కెమెరా ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే రేర్ కెమెరా ద్వారా మీరు 8K వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు. అది కూడా 30 FPSలో మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. సో క్వైట్ డీసెంట్ కెమెరా అని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో కంపెనీ మనకి ప్రామిస్ చేసినటువంటి ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ వీళ్ళ అప్డేట్స్ ఏవైతేనే కొంచెం స్లోగా ఉంటాయి. బట్ అప్డేట్స్ ఫ్రీక్వెన్సీ పెంచితే అంటే ఎవ్రీ మంత్
ప్రాంప్ట్గా మనకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే మనకి మేజర్ 3 అప్గ్రేడ్స్, అంటే దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆండ్రాయిడ్ 12 అండ్ ఆండ్రాయిడ్ 13 అప్డేట్ 3 కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 4 years సెక్యూరిటీ ప్యాచెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే ఫోన్ కొని మళ్ళీ మనకి అప్డేట్స్ రాలేక మనం ఫోన్ని పక్కకు పడాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ ఆల్ మీరు 3 to 4 years అయితే ఫుల్ ప్లెజ్డ్గా మీరు దీన్ని ఆస్వాదించవచ్చు. ఇకపోతే ఇప్పటిదాకా మీరు దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి విన్నారు కదా, ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ పరంగా క్వైట్ అదే డిజైన్ ఉంది. నాకు ఇంకొంచెం బెటర్ డిజైన్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఆల్రెడీ Xiaomi ప్రీవియస్ లాంచ్ చేసినటువంటి Mi 11X సిరీస్లో కూడా మనం ఆల్రెడీ ఇదే డిజైన్ని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొంచెం బెటర్గా వర్క్ చేస్తే బాగుండేది, ఇంకొంచెం హోంవర్క్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో నెక్స్ట్ దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఒక్క ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు రావడం జరుగుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చుంటే సింప్లీ అమేజింగ్ అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ OnePlus 9RTకి దీనికి మేజర్గా ఒకవేళ కెమెరా వీడియోగ్రఫీ మీ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక ఇదే మేజర్ డిఫరెన్స్ అయ్యేస్తుంది. ఒకవేళ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు అక్కడ OnePlus 9RT ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ అది కూడా ఇందులో తీసుకొచ్చుంటే కనుక నిజంగానే ఇది OnePlus ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ అనే నా అభిప్రాయం, OnePlus కిల్లర్ అనే నా అభిప్రాయం. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒక్కటే నేనైతే మిస్ అవుతున్నాను ఇందులో, అది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Xiaomi ఎక్కువగా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొస్తుంటుంది. ఎస్, ఐ నో దట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కన్నా కానీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మోస్ట్ ఎక్యురెన్సీగా అలాగే చాలా ఫాస్ట్గా కూడా అన్లాక్ అవుతుంది. బట్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పర్సనల్గా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్యాన్ని. సో అది కూడా ఇందులో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో మీరు ఏంటిది, మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ బెటరా లేదంటే ఇట్లా సైడ్ మౌంటెడ్ బెటరా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. డిఫాల్ట్గా మనకి ఇంటర్నల్ స్టోరేజ్తోనే మనం సర్దుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ ఫోన్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హై ఎండ్ వేరియంట్స్కి వెళ్ళండి. బేస్ వేరియంట్ 128GB బదులుగా 256GB. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు నేను వాడుతుంది ఏదైతే ఉందో 8GB ప్లస్ 256GB. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. సో మెమరీ కార్డ్ ఫ్యూచర్ అయితే మనకి ఇందులో ఉండదు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే యాజ్ యూజువల్ మనకి గూగుల్కి సంబంధించిన డైలర్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉండదు. కాల్ రికార్డ్ చేస్తున్నా కానీ మీకు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ అవుతుంది అనేటువంటి అలర్ట్ని అయితే పంపించజరుగుతుంది. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్గా ఒకవేళ మీకు కాల్ రికార్డింగ్ బై డిఫాల్ట్గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డిఫాల్ట్ డైలర్ని ట్రూ కాలర్ కింద కన్వర్ట్ చేసుకోండి. వేరే అక్కడ ట్రూ కాలర్ ఫీచర్లో మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేశాను. సో ఛార్జింగ్ టైం గురించి కంపెనీ క్లెయిమ్ చేయటం మాత్రం, వీళ్ళు అడ్వర్టైజ్ చేయటం మాత్రం 15 నిమిషాలు అని చెప్పని అంటున్నారు కానీ బట్ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని సో దీంట్లో మీరు లొకేషన్ సర్వీసెస్ అలాగే వైఫై, బ్లూటూత్ ఇలాంటి వగేరా సర్వీసెస్ అన్నిటినీ ఆఫ్ చేసి ఇంక్లూడింగ్ NFCతో సహా ఇది ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఫుల్గా ఛార్జ్ అనేది వాళ్ళు చెప్పినట్లు 18 నిమిషాల్లో కంప్లీట్, 17-18 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. లేదంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 34-35 మినిట్స్. సో దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా కాన్ అనేం కాదు, జస్ట్ ఒకవేళ పర్టికులర్గా మీరు ఆ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి కొంటున్నారంటే దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక ఇవే కాకుండా మనకి కొన్ని నార్మల్ రెగ్యులర్గా ఉండేటువంటి ఫీచర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్తో పాటు ఇది 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 13 బ్యాండ్స్ ఆఫ్ 5G ఇంటర్నెట్ సర్వీసెస్, అది కూడా డ్యూయల్ 5G సిమ్ సర్వీసెస్, అంటే స్టాండ్ బై కాదు డైరెక్ట్గా వర్క్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ NFC కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు వైఫై అలియన్స్ 6 తోటి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఎవరికి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అలాగే ఆడియో టెక్నాలజీ మెయిన్ ప్రయారిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అంటే ఈ సెగ్మెంట్లో సాధారణంగా మనకి
4500 mAh చూస్తుంటాం. ఇందులో 5000 mAh మనకు రావడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్లో లార్జర్ బ్యాటరీ బ్యాకప్తో కావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ చూడాలనుకుంటున్నారంటే OnePlus 9RTకి ఇది గట్టి కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే OnePlus 9RT కన్నా కానీ ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఒకవేళ మీరు కనుక కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆక్సిజన్ ఓఎస్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ అండ్ OnePlus బ్రాండింగ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు OnePlus 9RT ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.